యముడి అహంకారాన్ని వినాయకుడు ఎలా తొలగించాడో తెలుసా? పార్వతీదేవి తన నలుగుపిండితో గణేశుడిని తయారు చేసి ప్రాణం పోసింది. అప్పుడు పార్వతీదేవి వినాయకుడికి ఒక పనిని అప్పగించింది. అది ఇంటి లోపలికి ఎవరిని రానివ్వకు అని ఒక శక్తివంతమైన దండాన్ని ఇచ్చి పంపింది. అప్పుడు అక్కడికి వచ్చిన పరమశివుడు లోపలికి వెళ్లాలని ద్వారం దగ్గరకు వెళ్లాడు. కానీ వినాయకుడు శివుడిని వెళ్లకుండా అడ్డుకున్నాడు. దీంతో శివుడికి క్రోధం పెరిగింది. ఇది తెలుసుకున్న దేవతలు శివుడి క్రోధం ప్రమాదమని ఆ బాలుడికి చెప్పారు. కానీ అతను వినలేదు. దాంతో దేవతలు ఆ బాలుడిపై యుద్ధానికి వెళ్లారు. కానీ వాళ్ళు విఫలమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న యముడు అక్కడికి వచ్చి వినాయకుడితో, ఓరి బాలక, నీకు ఎంత ధైర్యం రా, నువ్వు దేవతలను ఓడించవచ్చు, కానీ నేను యముడిని, నేను అందరి ప్రాణాలు హరిస్తాను, ఇప్పుడు నీ ప్రాణాలు కూడా నేను తీస్తాను అని తన యమపాశాన్ని వినాయకుడిపై ప్రయోగించాడు. ఇప్పుడు ఆ పాశం వినాయకుడిని మొత్తం చుట్టేసింది. కానీ పార్వతీదేవి శక్తి వల్ల వినాయకుడిని ఆ పాశం ఏం చేయలేకపోయింది. ఇప్పుడు వినాయకుడు తన చేతిలో ఉన్న దండాన్ని తీసి దున్నపోతు పైన కొట్టాడు. దాంతో యముడు నేలపై పడ్డాడు. అలా అహంకారంతో ఉన్న యముడిని సైతం వినాయకుడు ఓడించాడు. ఫ్రెండ్స్, జై గణేశ అని కామెంట్ చేయండి.